పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ జీవితకాలం ముగిసిన ప్రభావిత గ్రామాల రైతులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. సింగరేణి ప్రభావిత గ్రామమైన లింగాపూర్లో పంట పొలాల్లో 2 సీజన్లలో వరి సాగు అంతర పంటలుగా కూరగాయలు పండించేవారు. ఓపెన్ కాస్ట్ ఏర్పాటుతో 90% సాగు భూములను సింగరేణి సంస్థ సేకరించగా లింగాపూర్ గ్రామ శివారులోని సుమారు 20 మంది రైతులకు చెందిన 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం సాగు చేస్తున్నారు. బోబి మట్టి కుప్పల పక్క నుంచి వరద నీరు గోదావరిలో కలిసేందుకు కందకాలు తవ్వారు. అయితే వర్షంతో ఓబీ బట్టి కుప్ప కూలడంతో వరద కాలువ మూసుకుపోయింది. దీంతో ఏటా వర్షాకాలంలో ఎగువన ఉన్న చెరువుల కుంటుల ద్వారా వచ్చిన నీరు దిగువకు వెళ్లకుండా మట్టి కుప్పల పక్కన ఉన్న పంట పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. దీంతో పూర్తిగా పొలాలు నీట మునగడంతో రైతులు పంటలు వేయలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ఓబీ మట్టి కుప్పల పక్క నుండి వరద నీరు గోదావరిలో కలిసేందుకు కందకాలను తవ్వాలని రైతులు వేడుకుంటున్నారు. సింగరేణి వాళ్ళు భూ సేకరించి మా యొక్క రామగుండం ఏరియా లోపల గోదావరికి భూమి సేకరించి దాని మీద డంప్ యార్డ్ చేసు లోపల మా పొలాలల్లో నీళ్లు పోలేకపోతున్నాయి. ఇంతకుముందు పెచ్చేరు మొత్తం విలేజ్ మ్యాప్ ప్రకారంగా గోదావరిలో పడే కాలువ ఉండే ఆ కాలువ మీద వాళ్ళు మట్టి కోసు లోపల మా నీళ్లు పోకుండా పోతున్నాయి. అందరికేమో నీళ్ళు లేక చేస్తున్నారు, మాకు నీళ్లు ఉండి చేసుకోలేకపోతున్నాం. దానికి ఏమి వాళ్ళు ప్రయత్నం ఏం చేయలేదు. దాని కాలువ కూడా తీయలేదు. తీసిన కాలువ కూడా సరే ఏదో ఒక జాడ మందం తీసి వదిలిపెట్టినారు. కాబట్టి ఇంతకుముందు ఒకసారి అది సివిఆర్ న్యూస్కి ఇచ్చిన లోపల కొంచెం కాలువ పని మొదలుపెట్టారు. ఇప్పుడు సింగరేణి వాళ్ళు ఏమున్నది మా డంప్ యార్డ్ నీళ్లు వస్తలో అంటారు. ఈ నీళ్ళు ఎక్కడ పోవాలి? మంగళకుంట, ఈ నేతలకుంట, ఊరకుంట, రామగుండం పెచ్చెరువు, ఇవన్నీ చెర్ల నీళ్లు, షావుకారుకుంట, అన్ని చెర్ల నీళ్లు మా పొలాల కిందికి వెళ్ళి గోదావరిలో పట్టడానికి కాలువ ఉన్నది. ఆ కాలువ మీద వాళ్ళు డంప్ యార్డ్ చేసే లోపల మాకు నీళ్లు పోలేకపోతున్నాయి. ఇక్కడ ఒక 50 ఎకరం దాకా మునిగిపోతున్నాయి ఈ నీళ్ళు ఇవ్వబట్టి. ఎప్పుడు మేము పంట నాటే పొలం దుందామనే వరకు మొత్తం నీళ్ళు లోపల ట్రాక్టర్ రోడ్డు ఇవ్వని దుంతాడు ఏం అర్థమవుతలేదు. ఆ నేను చేసే భూమి డంప్ యార్డ్ పక్క పంట ఉన్నది. ఈ డంప్ యార్డ్ పక్క పంట నేను ప్రతి పంట చేసిన ప్రతిసారి వానల నీటికి మునిగిపోతుంది. నేను దానివల్ల కవులతోటే బతికేవాడిని. దాని విషయంగా నాకు ఏ లాభం లేకుండా దానివల్ల పంట కూడా వెళ్ళడం లేదు. ఈ సింగరేణి వాళ్ళు డంప్ యార్డ్ చేయబట్టి ఓ 10 నిమిషాలు అరగంట పట్టినా కానీ మొత్తం పొలం మునుగుతుంది నాది. నాతో పాటు ఇంకొక 10 మంది రైతులది కూడా 50-60 ఎకరాల దాకా ప్రతిరోజు నీళ్ళే ఉంటుంది. దానితో మేము పంట నష్టపోతున్నాం. దీని గురించి సింగరేణి వారు కానీ ప్రజాప్రతినిధులు దీన్ని పరిశీలించి దీని పరిష్కారం చూపగలరు.